హాయ్ ఫ్రెండ్స్, నేను మీ అనుష. వెల్కమ్ బ్యాక్ టు అనూస్ గుడ్ లైఫ్. ఈరోజు నేను మీతో మంచి టేస్టీ అండ్ యమ్మీ కొత్తిమీర నిల్వ పచ్చడి ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. ఇది నేను చెప్పిన కొలతలతో మీరు ప్రిపేర్ చేశారంటే 1 year పాటు ఫ్రెష్గా ఉంటుందండి. మీరు ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే, లేదా బయట ఉంచుకొని యూస్ చేసుకోవాలనుకుంటే 2-3 months పాటు చాలా ఫ్రెష్గా ఉంటుంది. తప్పకుండా మీరు ట్రై చేయండి. ముందైతే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం వాచ్ చేస్తుంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇక ప్రాసెస్లోకి వెళ్దామా. ఫస్ట్ నేనైతే ఒక పెద్ద కట్ట కొత్తిమీర తీసుకున్నానండి. దానిలో పండిన ఆకులు తీసి సపరేట్ చేసేసి పక్కన పెట్టేశాను. ఈ ఆకుల్లో నేను కాడలు అయితే సపరేట్ చేయట్లేదండి, కాడలతోనే చేస్తున్నాను. కాడలు ఆకులు మొత్తం కలిపి నీట్గా వాటర్తో వాష్ చేసుకొని ఒక డ్రై క్లాత్ తీసుకొని దాని మీద నీట్గా ఆరబెట్టేసుకోవాలండి. మనం ఫ్యాన్ కిందైనా ఆరబెట్టేసుకోవచ్చు, ఎండలో మాత్రం ఆరబెట్టకూడదు. ఇలా ఒక క్లాత్ మీద పరిచేసి నీట్గా తుడిచి ఫ్యాన్ కింద ఆరబెట్టేసుకొని మొత్తం చెమ్మ లేకుండా వాటర్ లేకుండా ఆరిపోయిన తర్వాత వాటిని పీసెస్ కింద కట్ చేసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఒక 50 grams చింతపండు తీసుకోవాలి. మీకు 50 grams అనేది కరెక్ట్గా తెలియకపోతే ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకొని ఒక 2 గంటలు వాటర్ పోసి నానబెట్టేసుకోండి. లేదా మీకు అంత టైం లేదు, మర్చిపోయారనుకుంటే కొంచెం హాట్ వాటర్ వేసి నానబెట్టేశారంటే ఒక 1/2 hourలో మీకు నీట్గా నానిపోతుంది. ఇలా నానిపోయిన తర్వాత అది మొత్తం కొంచెం చేతితో బాగా మ్యాష్ చేస్తే మనకు పులుసులాగా వస్తుంది కదండి. ఇప్పుడు ఆ చింతపండుని స్ట్రైనర్లోకి తీసుకొని గుజ్జు మొత్తం తీసుకోవాలి. బాగా నీట్గా మీకు ఎంత గుజ్జు వస్తే అంత గుజ్జు తీసేసుకొని అది పక్కన పెట్టేసుకోండి. ఎక్కువ వాటర్ మాత్రం యాడ్ చేసుకోవద్దు. ఈ కన్సిస్టెన్సీలో మీరు పులుసు తీసి పక్కన పెట్టేసుకోండి. మీరు ఎక్కువ వాటర్ యాడ్ చేశారంటే మనకు గుజ్జు ఉడకడానికి చాలా టైం పడుతుంది. సో కొంచెం వాటర్ యాడ్ చేసుకొని గుజ్జు తీసి పక్కన పెట్టేసుకోండి. తర్వాత అయితే ఒక ప్యాన్ పెట్టేసుకొని ఒక 2 tablespoons ఆవాలు తీసుకోండి. ఆవాలు అండ్ 1 tablespoon మెంతులు 2 విడివిడిగా లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకొని మంచి స్మెల్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకొని ఒక మిక్సీ జార్లోకి తీసేసుకొని పక్కన పెట్టుకోండి. నీట్గా చల్లారిన తర్వాత అది పౌడర్ చేసుకొని పెట్టుకోండి. ఇప్పుడు 1 tablespoon మెంతులు, ఇందాకలాగే ఆవాలు తీసుకున్నాం కదా, ఆవాల్లాగే మెంతులు కూడా లో ఫ్లేమ్లో కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసేసుకొని సేమ్ మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. సేమ్ మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని కంప్లీట్గా కూల్ అయిన తర్వాతే పౌడర్ చేసుకోండి. లేదా అది కొంచెం వేడిగా ఉన్నా అది ముద్దలాగా వస్తుంది. కంప్లీట్గా కూల్ అయితేనే మనకు పౌడర్ వస్తుంది. సో కంప్లీట్గా కూల్ అయిన తర్వాత అది పౌడర్ చేసి పెట్టుకోండి. మళ్ళీ సేమ్ ప్యాన్లో నేను 1 tablespoon ఆయిల్ యాడ్ చేసుకొని మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా, నీట్గా డ్రై అయిన తర్వాత ఆ కొత్తిమీర వేసుకొని ఒక 5 minutes లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి. లో ఫ్లేమ్ సరిపోతుందండి, కొంచెం మగ్గితే సరిపోతుంది కొత్తిమీర. ఇలా లో ఫ్లేమ్లో 5 minutes మగ్గించుకుంటే మనకు కొంచెం వాడినట్లుగా వచ్చేస్తుంది. ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లో తీసి పక్కన పెట్టేసుకొని సేమ్ ప్యాన్ మళ్ళీ స్టవ్ మీద పెట్టుకొని ఒక 2 tablespoons ఆయిల్ యాడ్ చేసుకోండి. అంటే ఇది పచ్చడి కదండి, నిల్వ పచ్చడి, ఎంత ఎక్కువ ఆయిల్ ఉంటే అంత బాగుంటుంది. నేనైతే లాస్ట్లో తాలింపు వేసేటప్పుడు ఎక్కువ వేస్తాను. సో ఇప్పుడు 2 tablespoons యాడ్ చేస్తున్నాను. మీరు లేదా ఇప్పుడైనా తాలింపు గింజలు అవి వేసేసుకొని ఇప్పుడే యాడ్ చేసేసుకొని పులుసు వేసి కాగబెట్టేసుకోవచ్చు, ఏదైనా పర్లేదండి. నేనైతే ఇలా చేస్తున్నాను. ఒక 2 tablespoons ఆయిల్ యాడ్ చేసుకొని హీట్ అయిన తర్వాత మనం చింతపండు గుజ్జు తీసి పెట్టుకున్నాం కదా, ఆ చింతపండు గుజ్జు యాడ్ చేసుకొని లో ఫ్లేమ్లోనే కుక్ చేయాలి. ఇప్పుడు అది గుజ్జు మొత్తం ఆయిల్ పీల్చేసుకుంది కదా, బాగా కుక్ అయింది అని మనకి ఎలా అర్థమవుతుందంటే చూడండి, ఆయిల్ అనేది సపరేట్ అయ్యి పక్కకు వచ్చేస్తుంది. ఇలా సపరేట్ అవుతుంది అంటే అది కుక్ అయినట్లు. ఇలా ఆయిల్ సపరేట్ అవుతున్నప్పుడు మనం ఫ్రై చేసి పెట్టుకున్న కొత్తిమీర యాడ్ చేసుకొని ఒక 5 minutes పాటు నీట్గా కలుపుకొని కుక్ చేసుకోవాలి. మొత్తం నీట్గా కలిసిపోయి మనకు కుక్ అయిపోయింది అన్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టేసుకొని పూర్తిగా చల్లారనివ్వాలి. పూర్తిగా చల్లారిన తర్వాతే మనం ఉప్పు కారం అనేవి యాడ్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, నీట్గా కలిసిపోయి ఒక 5 minutes పాటు కుక్ చేసుకున్న తర్వాత మనకి ఆ టెక్స్చర్ అనేది ఇలా వస్తుంది. ఇలా వచ్చిన తర్వాత దీన్ని పక్కన పెట్టేసుకొని కంప్లీట్గా కూల్ అవ్వనివ్వండి. కూల్ అయిన తర్వాత 1/3 cup ఉప్పు, సాల్ట్ 1/3 cup సాల్ట్ యాడ్ చేసుకోండి. 1/3 cup ఎండుమిర్చి పౌడర్. 2 మనం సాల్ట్ కారం అనేది సేమ్ క్వాంటిటీలో యాడ్ చేస్తామండి. నేను కప్స్ మెజర్మెంట్ కాబట్టి 1/3 cup అని చెప్పాను. మీ దగ్గర ఈ కప్స్ మెజర్మెంట్ లేకపోతే మన దగ్గర చిన్న టీ గ్లాసులు ఉంటాయి కదండి ఇంట్లో, చిన్న టీ గ్లాస్లో
హాఫ్ గ్లాస్ ఉప్పు, హాఫ్ గ్లాస్ కారం అయితే పర్ఫెక్ట్గా సరిపోతుంది. మీరు చూసుకొని కలుపుకోండి. మీరు ఈ కప్స్ మెజర్మెంట్ లేకపోతే గ్లాసెస్తో అయితే అది నీట్గా మిక్స్ చేసుకున్న తర్వాత మనం ఆవాలు, మెంతులు ఫ్రై చేసుకొని గ్రైండ్ చేసి పౌడర్ పెట్టుకున్నాం కదా, ఆ పౌడర్ కూడా దీనిలో వేసేసుకొని మిక్స్ చేసేసుకోండి. లాస్ట్లో ఒక 4-5 వెల్లుల్లి రెబ్బల్ని ఇలా కచ్చాపచ్చాగా దంచుకొని దానిలో యాడ్ చేసుకోండి. ఇది ఆప్షనల్ అండి. మీకు వెల్లుల్లి ఫ్లేవర్ నచ్చదు అనుకుంటే దీన్ని స్కిప్ చేయొచ్చు. ఇంకా ఫైనల్గా మనం తాలింపు పెట్టుకోవడమే. తాలింపులో ఆయిల్ అనేది మన ఇష్టం అండి, ఎంతైనా వేసుకోవచ్చు. పచ్చడి అనేది మనకు ఎక్కువ రోజులు నిల్వ ఉండాలి కదా, సో ఎక్కువ ఆయిల్ వేసుకొని ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ మినపప్పు, ఒక ఎండుమిర్చి వేసుకొని ఫ్రై అయిన తర్వాత పచ్చడిలో వేసుకొని మిక్స్ చేసేసుకోవడమే. అంతే అండి, ఎంతో సింపుల్గా, ఎంతో ఈజీగా టేస్టీ అండ్ యమ్మీ కొత్తిమీర పచ్చడి మనం ఇలా ఇంట్లో ప్రిపేర్ చేసేసుకోవచ్చు. మనకి నిల్వ పచ్చళ్ళకి ఉప్పు కారం అనేది పర్ఫెక్ట్గా సరిపోకపోతే మనకి పచ్చడి అనేది బూజు వచ్చేస్తుంది కదండి. సో నేను మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, కొలతలు అనేది మీరు నోట్ చేసుకోవాలనుకుంటే నోట్ చేసుకోండి. ఒక పెద్ద కట్ట కొత్తిమీరకి 50 గ్రాముల చింతపండు, 1/2 టీ గ్లాస్ ఉప్పు, 1/2 టీ గ్లాస్ కారం, లేదా టీ గ్లాస్ కాకపోతే 1/3 కప్ ఉప్పు, 1/3 కప్ కారం అనేది పర్ఫెక్ట్ కొలతలు. ఈ పచ్చడి అనేది మీకు రైస్, ఇడ్లీ, దోశలోకి సూపర్ టేస్టీగా ఉంటుందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసేసుకోండి. ఇంక ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్తో షేర్ చేయండి. ఇంకా మంచి టేస్టీ రెసిపీస్ కోసం అనూస్ గుడ్ లైఫ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉండే బెల్ ఐకాన్ ప్రెస్ చేశారంటే నెక్స్ట్ వీడియో నోటిఫికేషన్ మీకు వచ్చేస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.